ఈ అనంత విశ్వానికి మనమందరం కలిసి పంపిన ఒక సందేశం, ఒక టైం క్యాప్స్యూల్. ఎవ్వరైనా ఎప్పుడైనా దాన్ని కనుగొంటారేమోనని ఒక చిన్న ఆశ. దాని కథే ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఒక్క క్షణం ఆలోచించండి. ఈ అనంత విశ్వంలో ఎక్కడో ప్రయాణిస్తున్నప్పుడు ఇది మీకు దొరికిందనుకుందాం. చూడ్డానికి వింతగా ఉంది. దానిమీద ఏవో అర్థం కాని గుర్తులున్నాయి. ఏం చేస్తారు? అవును, ఒకవేళ అది మీ చేతికొస్తే అందులో ఏముందో ఎలా తెలుసుకుంటారు? అసలు దాన్ని ఎవరు పంపారు? రండి, ఇప్పుడు మనం ఆ సందేశాన్ని డీకోడ్ చేద్దాం. దాన్ని మోసుకెళ్తున్న ఆ రాయబారి కథ ఏంటో చూద్దాం. సరే, అసలు ఈ సందేశాన్ని మోసుకెళుతున్న ఈ నౌక ప్రయాణం మొదలయ్యిందే ఒక వేరే కారణంతో. దాని వెనక ఉన్నది ఒక పెద్ద సైంటిఫిక్ మిషన్. అదేంటో చూద్దాం. ఈ కథ మొదలైంది 1977 సెప్టెంబర్ 5న భూమి నుంచి. దీని మొదటి టార్గెట్ మన సోలార్ సిస్టంలోని పెద్దన్నలు జూపిటర్, శాటర్న్. సరిగ్గా 2 ఏళ్ల తర్వాత 1979లో జూపిటర్ని, ఆ తర్వాతి సంవత్సరమే 1980లో శనిగ్రహాన్ని చేరుకుంది. అక్కడ జూపిటర్ దగ్గర అది చూసినవి మామూలు విషయాలు కావు. కొన్ని వందల ఏళ్లుగా భూమిని మించి పరిమాణంలో తిరుగుతున్న గ్రేట్ రెడ్ స్పాట్ అనే ఒక రాకాసి తుఫానుని చాలా దగ్గర నుంచి ఫోటోలు తీసింది. అంతేకాదు, జూపిటర్ చుట్టూ కూడా శనిలాగే సన్నటి రింగ్సున్నాయని, దాని చంద్రులపై అగ్నిపర్వతాలున్నాయని మొదటిసారి ప్రపంచానికి చూపించింది అదే. అంటే మా గురించి మాత్రమే కాదు, మా చుట్టూ ఉన్న ప్రపంచం గురించి తెలుసుకోవాలన్న మా ఆసక్తికి ఇది ఒక నిదర్శనం. ఇక శనిగ్రహం దగ్గరికి వెళ్ళాక అయితే దాని అందమైన ఉంగరాలని కనీవిని ఎరుగని రీతిలో ఫోటోలు తీసింది. ఆ రింగ్స్ మనం అనుకున్నట్టు ఒకే ముక్క కాదు, వేల వేల సన్నని రింగుల సమాహారమని అప్పుడే తెలిసింది. ఈ ఫోటోల వల్లే శనిగ్రహం గురించిన ఎన్నో రహస్యాలు మాకు తెలిసాయి. సరే, ఈ సైంటిఫిక్ టూర్ అయిపోయాక వాయేజర్ అసలు ప్రయాణం మొదలైంది. ఒక అనంతమైన ప్రయాణం. అది తనతో పాటు మోసుకెళ్తున్న ఆ ప్రత్యేకమైన సందేశం, మన గోల్డెన్ రికార్డ్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. అసలు ఈ గోల్డెన్ రికార్డ్లో, ఈ టైం క్యాప్స్యూల్లో ఏముంది? 55 భాషల్లో శుభాకాంక్షలున్నాయి, మేమంతా ఒక్కటే అని చెప్పడానికి. మా భూమి మీద వినిపించే శబ్దాలున్నాయి, వర్షం, గాలి, సముద్రపు అలలు, జంతువుల అరుపులు. ఇదంతా మా ఇంటిని పరిచయం చేయడానికే. ప్రపంచంలోని అన్ని మూలల నుంచి సేకరించిన సంగీతముంది, మా సంతోషాన్ని, బాధని, ప్రేమని పంచుకోవడానికి. అన్నింటికన్నా ముఖ్యంగా మా పిల్లల నవ్వులున్నాయి, మా భవిష్యత్తు మీద మాకున్న ఆశకి ప్రతీకగా. ఇవన్నీ కలిపి మానవజాతి కథని చెప్తాయి. ఇవన్నీ ఒక ఎత్తైతే, ఈ రికార్డు కనుగొన్నవాళ్లకే మేమిచ్చే మొదటి ముఖ్యమైన సందేశం ఒక్కటే: మేం భూమి అనే గ్రహం నుంచి వచ్చాం, శాంతినే కోరుకుంటున్నాం. ఇది చాలా చిన్న వాక్యమే కావచ్చు, కాని ఇందులో మానవజాతి మొత్తం ఆశయముంది. ఇప్పుడు వాయేజర్ 1 కథలో మరో అద్భుతమైన ఘట్టం. అది మన సూర్యుడి సామ్రాజ్యాన్ని దాటి నక్షత్రాల మధ్య ఉన్న మహాశూన్యంలోకి అడుగుపెట్టిన ప్రయాణం గురించి తెలుసుకుందాం. 2012 మానవ చరిత్రలో ఒక మైలురాయి. ఆ సంవత్సరమే వాయేజర్ 1 మన సూర్యుని ప్రభావాన్ని దాటి ఇంటర్స్టెల్లార్ స్పేస్, అంటే నక్షత్రాల మధ్య ఉండే ఖాళీ ప్రదేశంలోకి ప్రవేశించింది. ఆలోచించండి, మనుషులు తయారుచేసిన ఒక వస్తువు మన సోలార్ సిస్టమ్ సరిహద్దులు దాటి బయటికి వెళ్లడం అదే మొదటిసారి. మరి ఇప్పుడు అది మన ఇంటి నుంచి ఎంత దూరంలో ఉందో తెలుసా? ఏకంగా 24 బిలియన్ కిలోమీటర్లు, అంటే 240 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆ నంబర్ని ఊహించుకోవడం కూడా చాలా కష్టం, నిజంగా మన ఊహకు అందనంత దూరం. ఆ దూరాన్ని ఇంకోలా అర్థం చేసుకోవాలంటే, ఇప్పుడు వాయేజర్ అక్కడ్నుంచి ఒక హాయ్ అని సిగ్నల్ పంపిస్తే అది లైట్ స్పీడ్లో ప్రయాణించినా సరే మన దగ్గరికి చేరడానికి సుమారు 22 గంటలు పడుతుంది. అంటే దాదాపు ఒక రోజంతా. అంత దూరంలో ఉందన్నమాట. అందుకే వాయేజర్ 1 అంటే కేవలం ఒక స్పేస్ క్రాఫ్ట్ కాదు, అది విశ్వంలోకి మనం పంపిన మన ఆశ, మన కల. మానవజాతి ఎప్పట్నుంచో అడుగుతున్న ఒక ప్రశ్నకు అది ప్రతిరూపం. అవును, అది మన కలలకు ప్రతీక. ఈ అనంత విశ్వంలోకి నిశ్శబ్దంగా ప్రయాణిస్తున్న మన రాయబారి. ఈ చిన్న నీలి గ్రహం మీద మొదలైన దాని ప్రయాణం మనమందరం లేకపోయినా కొన్ని యుగాలపాటు సాగుతూనే ఉంటుంది. అయితే ఈ సుదీర్ఘ ప్రయాణం వెనుక, ఈ సందేశం వెనుక ఉన్నది ఒకటే ఒక ప్రశ్న. అసలు ఈ మిషన్ని మొదలుపెట్టడానికి కారణమైన ప్రశ్న. అదే, ఈ అనంత విశ్వంలో మనం ఒంటరివాళ్లమా?